అండ్ అది దానికి ఎంటైర్ క్రెడిట్, నేనైతే ఈ విషయానికి మాత్రం ఎంటైర్ క్రెడిట్ ఓన్లీ ఫర్ అవర్ హైడ్రా రంగనాథ్ గారు. ఎన్ని లేకులు రివైవ్ చేశారు, ఎన్ని చోట్ల ఎన్ని పడగొట్టారు. ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా రివైవ్ అయ్యాయి కాబట్టి హ్యూమన్ బాడీస్ మిగిలాయి. వాటర్ బాడీస్ రివైవ్ చేస్తే హ్యూమన్ బాడీస్ మిగిలాయి, లేకపోతే అది కూడా కష్టమయ్యేది. ఈ విధంగా ఒక పరిస్థితి. రెండో పరిస్థితి ఏంటంటే నేచర్కి ఎగెనిస్ట్గా, ప్రకృతికి ఎగెనిస్ట్గా మనం ఏ పని చేయకూడదు. వాటర్ ఫ్లో అవుతుంది, ఏ డైరెక్షన్లో వాటర్ యాక్చువల్గా జియోగ్రఫికల్గా ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో అదే డైరెక్షన్లో దాన్ని గ్రేడియంట్ పెట్టి దాని ప్రకారంగా మనం ఇల్లు డిజైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అలా కాకుండా రివర్స్లో చేసేటప్పటికి వాటర్ వెళ్ళలేదు, ఇంతవరకు వచ్చింది వాటర్, ఇక్కడ మీరు కట్టారు, ఇక్కడతో అయిపోతుంది వాటర్, అది మనకు వచ్చి పడింది అనమాట. ఆ విధంగా ఈ కాలనీస్, గేటెడ్ కమ్యూనిటీస్, చాలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, కోట్ల రూపాయల విలువ చేసే గేటెడ్ కమ్యూనిటీస్ ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ మిగిలిపోయినాయి. ఇళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ చిన్న చిన్నవంటే ఏదో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో, లేకపోతే మీరు చెప్పిన అక్కడ ఎంజీపీఎస్ అనుకుంటా మీ మనసులో ఉంది, ఇమ్లీ బండ్రు, ఎంజీపీఎస్, అవన్నీ లోలయింగ్ ఏరియాస్. ఆ లోలయింగ్ ఏరియాస్లో మరి వాళ్ళు ఎలా ఊహించలేదు, ఎందుకు కట్టారు, కడితే కట్టారు, లోలయింగ్ ఏరియాస్లో కట్టారు, అక్కడ వాటర్ పోయేందుకు